శ్రావణ మాసం తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసం. మాసాల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢ మాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుంది శ్రావణం. ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమై పోతారు. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా, ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా చెప్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన తమ ఇంటి ఆడపడుచులతో మంగళవారం గౌరీ పూజలు చేయటం, మెట్టినింట తమ ఇంటి మహాలక్ష్మిగా వరలక్ష్మీ పూజను కౌడలితో చేయించటం, ఇలా అమ్మవారి అంశగా ఆడపిల్లకు పుట్టింట మెట్టినింట గౌరవం ఇచ్చే మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసినంత అవకాశం దొరుకుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ కృతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఈ మాసంలో పసుపు రాసుకోవటము, పెసరపప్పును తినటము, పూలు పత్రితో పూజించటము, పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే. పూజలు, వ్రతాలు, పేరంటాలు, వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయనటంలో సందేహం లేదు. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ఈ సంవత్సరం ఆగస్టు 5న ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం ప్రారంభమైతే చాలు లక్ష్మీదేవిని రకరకాలుగా పూజలు చేసి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో పూజించేటప్పుడు ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడతారు, పువ్వులను సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పొరపాటున ఈ పువ్వును అమ్మవారికి సమర్పిస్తే మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవిని రకరకాల పుష్పాలతో అలంకరిస్తారు. అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వులను వాడితే లక్ష్మీదేవికి మీపై కోపం వస్తుంది, మీ ఇంటిలో రూపాయి కూడా మిగలదు. మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పువ్వులను సమర్పించాలో, ఏ పువ్వులను సమర్పించకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఏ విధి విధానాలతో పూజించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు, నోములు, వ్రతాలతో ప్రతి ముత్తైదువ హడావడి పడిపోతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయం. పైగా అది శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రమని, శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలో కృష్ణ అవతారము, హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నిటిల్లో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారు మ్రోగుతుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు. లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించి పువ్వులను సమర్పిస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు. ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి.
ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా, మల్లి, సన్నజాజి, గులాబీ వంటివి సమర్పించండి. ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పువ్వులను తెంపకూడదు. చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి. నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి, లేదా చెట్టు క్రింద ఆవు పెడితే అలకండి. వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి. ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది. అంతేకాదు పువ్వు శివుడి చేత శపించబడింది. పూజలో మొగలి పువ్వు వాడటం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు. అలాగే బంతి పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ పువ్వు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. విపరీతమైన పురుగులు వీటిల్లో ఉంటాయి. మీరు వీటితో పూజించేటప్పుడు పొరపాటున అవి మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే బంతిపూలను పూజకు కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు, వాడిన పువ్వులు పెట్టకూడదు. తడిసిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు, కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు. ఎడమ చేతితో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు. ఉమ్మెత్త పువ్వును కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు. ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు. కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వును, బంతి పువ్వులను, మొగలి పువ్వులను అవాయిడ్ చేయండి. అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి. పువ్వును తెంపిన తర్వాత కూడా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా అమ్మవారి పూజలలో ఉపయోగించకండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు. నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రమవుతాయి. ఈ పూలతో మీరు పూజను చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. ప్లాస్టిక్ పూలతో, దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి. అలాగే తుంచిన పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకండి. పువ్వు రేకులతో పూజించటం వల్ల అమ్మవారు చాలా బాధపడతారు. మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు. కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి. కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి. ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించటం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధనధాన్యాలతో వర్ధిల్లేలాగా చేస్తుంది. శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని వదలకుండా ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవియే దేవతలకు చెప్పిందని పండితులు చెప్తూ ఉన్నారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతము, కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు. ఆమె ప్రసన్నం చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు: తల్లి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు, ధనధాన్యాలకు లోటు ఉండదు. తల్లి, ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించి సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అన్నాడు. ఇంద్రుడి మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది. ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటి అంటే: నమస్తే సర్వలోకానాం జనని మబ్ధి సంభావం శ్రియ మునీంద్ర పద్మాక్షిం విష్ణు వక్షస్థల స్థితాం. ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ స్తోత్రం మనం గనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని విడవకుండా ఉంటుంది. శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి. లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ స్తోత్రం భక్తిభావంతో చదవాలి. తల్లిపై మనసు లగ్నం చేయాలి. ఈ మంత్రం చదవటం రానివారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో గుర్తుపెట్టుకుని ఒక్కసారైనా సరే ఈ స్తోత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఇష్టత కలిగినటువంటి శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఆనందము,
శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు చెప్తూ ఉన్నారు. దీపాలు వెలిగించటం వల్ల ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో, దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటాం. దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెప్తూ ఉన్నారు మన పండితులు. దీపం వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి. శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయటం మహాపాపం. ఇంట్లోనే కాదు, గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి. విరిగిపోయిన ప్రమిదలో లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు. శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది, మీకు దరిద్రం పడుతుంది. ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు. దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి, కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు. ప్రమిదలో లేదా కుందిలో ముందుగా వత్తి వేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు. కుందిలో ముందు నూనె పోసి వత్తి వేయాలి. ఆ తర్వాత అగరబత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి. ప్రమిదల కింద, కుందుల కింద ఆకు కానీ, ప్లేట్ కానీ, ముగ్గు కానీ వేయాలి. ముగ్గు వేసిన దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి. లేదా ముగ్గుపై ప్లేట్ పెట్టి దానిలో దీపం పెట్టి దీపం వెలిగించుకోవాలి. మీరు వస్త్రం వేసిన, పేపర్ వేసిన వాటిపై ఆకు కానీ, ప్లేట్ కానీ పెట్టి ప్రమిదలను వాటిపై పెట్టి దీపం వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాల నూనె, నువ్వుల నూనెను వాడాలి. ఇంకా వత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో కాకుండా 2 వత్తులను కలిగి ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి. దీపం కనీసం అరగంట సేపైనా సరే వెలిగేలాగా చూసుకోవాలి. మధ్యలో దీపం కొండెక్కితే శివనామ స్మరణ చేసుకుంటూ మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు. అయితే దీపం కొండెక్కిన తర్వాత వత్తి మిగిలింది కదా అని మరుసటి రోజు అదే వత్తితో దీపం వెలిగించకండి. ఒత్తిని మార్చండి. సాయంత్రం పూట అదే వత్తితో దీపం వెలిగించవచ్చు, కానీ మరుసటి రోజున మాత్రం అదే వత్తితో దీపం వెలిగించకుండా కొత్త వత్తులతో దీపం వెలిగించుకోవాలి. ఒక వత్తితో మరొక వత్తిని కలిపేటప్పుడు చేతికి కొంచెం నూనెను కానీ, నెయ్యిని కానీ రాసి వత్తిని తయారు చేసుకోవాలి. దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు, కుంకుమలను రాసి అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. దీపాలను వెలిగించాక దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. కంగారుగా దీపం వెలిగించకూడదు. ఒక దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు. ఇది మహాపాపం. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించటం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది, డబ్బుకు కొరత ఉండదు. ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంచి జీవితాన్ని పొందుతారు. పెళ్ళైన స్త్రీలు, పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఇక శ్రావణ మాసాలలో సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా, భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే 100% దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రావణ మాసంలో ఆడవారు ఈ రంగు గాజులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ మాసంలో ఆడవారు
ఏ రంగు గాజులు ధరించాలి, గాజుల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ మాసమంతా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇలాంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, చేతికి మట్టి గాజులు వేసుకోవాలి. ఈ రోజుల్లో దాదాపు అందరూ కూడా స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ శ్రావణ మాసంలో స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలగదు. కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా ఆడవారు, బంగారం ఎక్కువగా ఉన్నవారు శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు, గుడికి లేదా పేరంటాలకు వెళ్ళినప్పుడు విపరీతంగా బంగారు ఆభరణాలు వేసుకొని బంగారు గాజులు ధరిస్తూ ఉంటారు. బంగారు గాజులు ధరించటం మంచిదే, కానీ బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు తప్పక వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర బంగారు గాజులు ఉన్నా సరే మట్టి గాజులు శ్రావణ మాసంలో తప్పక వేసుకోవాలి. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఆడవారు రెడ్ కలర్ గాజులు వేసుకున్నా, గ్రీన్ కలర్ గాజులు వేసుకున్నా, ఎల్లో కలర్ గాజులు వేసుకున్నా, గోల్డ్ కలర్ గాజులు వేసుకున్నా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం సిద్ధిస్తుంది. పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో పూర్తి చేస్తారు. గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు. పసుపు కలర్ గాజులు వేసుకుంటే పేరు వస్తుంది. అలా బంగారం రంగులో ఉన్న మట్టి గాజులు శ్రావణ మాసంలో ధరించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి. ఆడవాళ్ళు శ్రావణ మాసంలో చీరలకు మ్యాచింగ్గా ఉంటాయని బ్లాక్ కలర్, బ్లూ కలర్ గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. బ్లాక్, బ్లూ, గ్రే కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి శ్రావణ మాసంలోనే కాదు, ఎప్పుడూ కూడా ఈ రంగు గాజులు ధరించకూడదు. కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా సరే వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. కావున శుక్రవారాలలో మట్టి గాజులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ మాసంలో ఎప్పుడూ కూడా మట్టి గాజులు ధరించిన కనీసం అరడజను ఉండేలాగా చూసుకోవాలి. అంటే 2 చేతులు కలిపితే అరడజను గాజులైనా ఉండాలి. అరడజను కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. ఇలా శ్రావణ మాసంలో స్టిక్కర్ కాకుండా కుంకుమ బొట్టు పెట్టుకొని మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుంది. గాజులు ధరిస్తే సైంటిఫిక్గా కూడా ఉపయోగం ఉంటుంది. ఆడవాళ్ళు గాజులు ధరించటం వలన వేగస్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ గాజులు ధరించే చోటు దాకా వస్తుంది. అక్కడి నుండి హార్ట్కు కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు గాజులు వేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ రావు. అలాగే గాజులు వేసుకుంటే అవి గర్భాశయం మీద కూడా ఒక ప్రెజర్ను కలిగిస్తాయి. గాజులు వేసుకునే చోట ఉండే నర్వు గర్భాశయం మీద మంచి ప్రెజర్ను కలిగించి చక్కగా నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చేస్తాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ప్రత్యేకమైన రంగులలో ఉండే మట్టి గాజులు వేసుకోండి. నలుపు, నీలం, గ్రే కలర్ రంగు గాజులు వేసుకోవద్దు. అయితే కొంతమందిలో కొన్ని భయాలు ఉంటాయి. అంటే గాజులు వేసుకోకపోతే ఏదో జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. కుదిరిన వారు శ్రావణ మాసంలో ప్రతిరోజు మట్టి గాజులు ధరించండి. కుదరని వారు పండుగలు, పబ్బాలకు ధరించినా సరిపోతుంది. అంటే కొంతమంది ఆడవారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు హెయిర్ హోస్టర్స్ వృత్తిలో ఉన్నవారు గాజులు వేసుకుంటే బాగోదు. మరి కొంతమంది ఆడవారికి గాజులు వేసుకుంటే ఎలర్జీలు వస్తాయి. ఇలా ప్రతిరోజు గాజులు వేసుకోలేని వారు శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, వ్రతాలు చేసినప్పుడు గాజులు వేసుకుంటే సరిపోతుంది.
తమ వృత్తిపరంగా కూడా అనుసరించి వేసుకుంటే సరిపోతుంది. కుదిరిన వారు మాత్రం శ్రావణ మాసంలో ప్రతిరోజు చేతికి మట్టి గాజులు ధరించండి. ఏ విధంగా గాజులు ధరించినా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. కనుక శ్రావణ మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను పాటించండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.